For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనం ప్రముఖ డాక్టర్ అను చౌదరి గారి దగ్గర ఉన్నాము. ఇద్దరు భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు, కొంతకాలం కలిసి ఉంటారు. తర్వాత వాళ్ళు ఏవో మనస్పర్ధలు వచ్చి రకరకాల కారణాల వల్ల విడాకులు తీసుకుని విడిపోతారు. ఇలా విడిపోయిన జంటల గురించి, వాళ్ళ గురించి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు అలా మాట్లాడుకోవటం వల్ల వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు, దీని గురించి మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు భార్యాభర్తలు పెళ్లి చేసుకుని విడిపోతారు, వాళ్ళు లీగల్ గా విడాకులు తీసుకుని ఎవరికి వారు సపరేట్ అయిపోతారు. కానీ వాళ్ళ ఇంటి దగ్గర, వీళ్ళ ఇంటి దగ్గర, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి రకరకాల ఇల్లీగల్ అఫైర్స్ ఉండి విడిపోయారని, లేదా వేరే ఒకళ్ళకొకళ్ళకి పడలేదని చెప్పి ఇలా రకరకాలుగా మాట్లాడతారు కదా. అసలు వీటన్నిటికీ వీళ్ళు మాట్లాడుకునే మాటలే కారణం అవుతాయి అంటారా, లేదా వీళ్ళ మధ్యలో జరిగే వివిధ రకాలైన సంఘర్షణల వల్ల వీళ్ళు విడాకులు తీసుకుంటారా? వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటది? ఓకే అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇవి. లైక్ ఏంటంటే వాళ్ళిద్దరూ కొంతకాలం కలిసి ఉంటారు, తర్వాత ఇష్యూస్ వచ్చి విడిపోతారు. సో ఈ విడిపోయిన తరువాత వీళ్ళు కలిసి ఉన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కన్నా కూడా విడిపోయిన తరువాత ఏంటి అని అంటే, లైక్ వెంటనే ఎవరితోటి ఎఫ్ఐఆర్ ఉంది, అది అందుకే మొగుడిని వదిలేసిపోయింది అని అబ్బాయి సైడ్ వాళ్ళు ఒకటి. అమ్మాయి సైడ్ వాళ్ళు వచ్చేసి వేరే అమ్మాయితో మాట్లాడుతున్నాడు, ఇంట్లో సరిగ్గా చూడట్లేదు అని చెప్పి అమ్మాయి సైడ్ వాళ్ళు అబ్బాయి మీద వేయడం. అంటే ఇది ఎక్కువగా అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలు ఎక్కువ ఫేస్ చేస్తున్నారండి ప్రాబ్లం. ఎలా అంటే ఆడపిల్లకి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి మీ కుటుంబంలో నుంచి వెళ్ళిపోయింది, మీకెందుకు ఆ అమ్మాయి గురించి? మీ పని ఏదో మీరు చేసుకోండి, మీకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ కెరీర్ గురించి చూసుకోండి. ఆ అమ్మాయి ఏం మీ ఇంటికి రావట్లేదు కదా, మీ ఇంట్లో ఒక పూట అన్నం తినట్లేదు కదా, లేదంటే మీ ప్రాపర్టీస్ ఏం తీసుకెళ్ళలేదు కదా. సో లీగల్ గా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరికి ఇష్యూస్ అయినాయి, అతను టార్చర్ పెట్టో లేదంటే లైక్ సంథింగ్ ఏదన్నా ఇష్యూస్ అయ్యిండో విడిపోతారు. విడిపోయిన ప్రతి అమ్మాయి ఎవరితోటి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి తప్పు నిందేయడం వల్ల ఏమవుద్దంటే, దేవుడు అనేవాడు ఉన్నాడండి. సో ఏం చేస్తాడంటే, నువ్వు వేసే ఒక ఆడపిల్ల మీద నువ్వు వేసే ప్రతి మాట, ప్రతి నింద అది మీ పిల్లలకు తగులుతుంది, లేదా మీరే కొంత ఏజ్ తర్వాత ఏజ్డ్ అయినప్పుడు అనుభవించాలి అవన్నీ. సో అందుకని మనం వాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని అది పక్క వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా, తప్పుడు ప్రచారం లేకుండా చాలా పద్ధతిగా ఉండాలి. సో మనం కొంతమంది చాలా బాగా పూజలు చేస్తారండి. లైక్ నాకు తెలిసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా, చాలా బాగా పూజలు చేస్తారు. అసలు లైక్ వాళ్ళు ఆ ఏరియాలో కూడా చాలా మంచి వాళ్ళు లాగా, మంచి తెలివికల వాళ్ళలాగా, మంచి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళలాగా, లైక్ దైవభక్తి బాగా ఉన్న వాళ్ళలాగా బయట ఎక్స్పోజ్ అవుతారు. అండ్ లోపలికి వచ్చి చూస్తే పక్క వాళ్ళకి పుల్లలు పెట్టడం, లేదంటే ఎవరైతే భార్యాభర్తలు కొంచెం మిస్కమ్యూనికేషన్ తో ఉంటారో వాళ్ళతోటి భార్య గురించి భర్తకు చెప్పి, భర్త గురించి భార్యకి చెప్పి వాళ్ళతో వీళ్ళ పనులు చేయించుకోవడం, ఇంట్లో వాళ్ళ పిల్లల్ని మాయ చేసి వాళ్ళ ఇళ్ళ దగ్గర పనులు చేయించుకోవటం, ఇలా చేస్తారు. నువ్వు ఏ పూజలు అయితే చేస్తున్నావో ఆ పూజలను అడ్డం పెట్టుకొని ఎవరైతే మానసికంగా స్ట్రాంగ్ గా లేకుండా ఉన్న ఫ్యామిలీలోకి వెళ్ళి వేలు పెట్టి వాళ్ళని అవసరాల కోసం పనులు చేయించుకుంటున్నావో అదంతా తిరిగి తిరిగి ఆ ఎఫెక్ట్ అనేది ఏదో ఒక రోజు చూపిస్తుంది. ఈ రోజు నువ్వు ఏదో కొంతమంది అంటే ఈ పూజల పేరుతో కొంతమంది కళ్ళు కప్పే ఆడవాళ్ళు ఉన్నారు, మహాముదుర్లు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళే. ఏంటంటే దేవుడికి పూజ అనేది ఎందుకు చేస్తాం? మనలో ఉన్న పాపాన్ని తీసేయాలి. ఏదన్నా నేను తెలిసి తెలియక ఒక తప్పు చేస్తే క్షమించమని చెయ్యాలి. అంతేగాని దాన్నే నువ్వు బిజినెస్ లాగా, దాన్నే నువ్వు నీ కెరీర్ లాగా చూసుకున్నావు అనుకోండి, జీవితం నాశనం అయిపోయింది. నువ్వు ఏ దేవుడిని అయితే అడ్డం పెట్టుకొని చేయాలని చూస్తున్నావు, ఆ దేవుడు ఏదో ఒక రోజు నీకు కనీసం తినడానికి తిండి లేకుండా కూడా చేస్తాడు ఒకటి. అండ్ ఇదొకటి, కొంతమంది ఏంటంటే ఇంకా విడిపోయిన అమ్మాయిలు, డైవర్స్ తీసుకున్న అమ్మాయిలు ఉంటారు కదా, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ అబ్జర్వేషన్, డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయింది, అసలు ఆ అమ్మ ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఎంత సంపాదిస్తుంది అని చెప్పి ఇంకా వాళ్ళ మనసంతా కూడా ఈ పాప మీదే ఉంటది. అసలు వద్దనుకొని వెళ్ళిపోయింది, తను నీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవట్లేదు, వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. నీకెందుకు? చక్కగా నీ ఫ్యామిలీ నువ్వు చూసుకో, నీ పిల్లల కెరీర్ నువ్వు చూసుకో. ఇది ఒకటి.
ఇది అమ్మాయిల వర్షన్. అబ్బాయిల వర్షన్ చూసుకుంటే తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటగా. అప్పుడే భార్యకి విడాకులు ఇచ్చి వీడు అప్పుడే ఇది ఇంతకు ముందే పరిచయం ఉంది వీడికి, అందుకే పెళ్లి చేసుకున్నాడు, అందుకే ఈ అమ్మాయిని కొట్టి పంపించాడు అని చెప్పి అబ్బాయిల్ని. అంటే అబ్బాయిల మీదైనా అమ్మాయిల మీదైనా వన్స్ మీ నుంచి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత పాజిటివ్ గానే ఉండాలండి. ఎందుకంటే వాళ్ళిద్దరికి నచ్చలేదు, విడిపోయారు, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, ఈ కాన్సెప్ట్ ఉండాలి. కానీ తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారాలతో తెలియకుండానే ఎన్నో మనం డైలీ చూస్తున్నాం, ఎన్నో తప్పుడు కామెంట్లు తప్పుడు ప్రచారాలు అమ్మాయిల పైన గాని అబ్బాయిల పైన గాని చేస్తుంటున్నారు. సో వీటి వల్ల ఏంటంటే తాత్కాలిక ఆనందాన్ని పొందుతారు, లేదంటే ఏదో కొంత ఒక పేరు తెచ్చుకుంటారేమో పక్క వాళ్ళకి సపోర్ట్ చేసి. కర్మ మనం మన కర్మ అనేది మనకు తిరిగి ఇచ్చే వెళ్తది. మనం ఏం చేసామో అది మనం అనుభవించి వెళ్తాము. అవన్నీ తెలియకుండా ఈ మిడిసిపాటు జ్ఞానంతో ఈ మిడిసి మాటలతోటి ఈ పనులు చేస్తున్నారు, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయిన ఒక అమ్మాయికి నాకు తెలిసిన అమ్మాయికి ఇప్పటికి 15 పెళ్లిళ్ళు చేశారండి. ఎలాంటి పెళ్లిళ్ళు అంటే ఆ అమ్మాయికి లైక్ వాళ్ళ మ్యారేజ్ లైఫ్ కు ఇబ్బంది అయింది, డైవర్స్ తీసుకొని వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయితో డైవర్స్ తీసుకొని వెళ్ళిన దగ్గర నుంచి 10 రకాల కులాల అబ్బాయిలతోటి 10 రకాల పెళ్లిళ్ళు చేశారు. ఇప్పుడు అంటే వాళ్ళ మాటలతోటి ప్రచారం, ఇలా వేరే వాళ్ళని చేసుకుందంట, ఆ అబ్బాయి ఆ క్యాస్ట్ అంట, ఇంకొకళ్ళని చేసుకుందంట ఈ క్యాస్ట్ అంట అని వీళ్ళు చూడలేదు, వీళ్ళు ఏం చెయ్యలేదు. అంటే ఏంటంటే ఆ అమ్మాయి మీద ఉన్న జలసీ తోటి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఆమెకి పెళ్లిళ్ళు చేసేసారు. అంటే పెళ్లి లేదు ఏం లేదు, వాళ్ళు క్రియేట్ చేసి చెప్పడం అంతే. అంటే ఇలా ఒక ఆడపిల్లకి ఇంత తప్పుడు మాటలు మాట్లాడి ఇన్ని ప్రచారాలు చేస్తారు కొంతమంది. దాని వల్ల వీళ్ళకి ఏమొస్తుందంటే ఏదో ఒక రోజు మొయ్యలేనన్ని శిక్షలు వేస్తాడు దేవుడు. ఒక ఆడపిల్ల డైవర్స్ తీసుకున్న 10 రకాల పెళ్లిళ్ళు ఎలా చేసుకుంటదండి? తప్పుడు మనుషులు తప్పుడు మాటలు మాట్లాడడం కాకపోతే. సరే ఆ అమ్మాయి నోరు తెరిచి మాట్లాడింది అనుకో, ఏమవుతుంది? వాల్యూ ఉండదు వీళ్ళకి. సో ఒక ఆడపిల్ల ఇన్ని నిందలేస్తున్నా కూడా వన్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ మాటలు ఇంత తప్పుడు మాటలు ఇన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నా కూడా మౌనంగా ఉంది, ఏం మాట్లాడకుండా. అంటే తన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవాలి ఫస్ట్. అంటే ఆ అమ్మాయి ఏంటి, దారిని పోయే కుక్కలు ఎన్నైనా మరుగుతాయి, సో నేను కరెక్ట్ గా ఉన్నా, నాకు ఇబ్బందే, నేను నా భర్త నుంచి విడాకులు తీసుకున్నా, సో వాళ్ళు బాగుండాలి, వాళ్ళు నా గురించి అనే మాటలన్నీ ఆ దేవుడే చూస్తాడు అని చెప్పి తన కెరీర్ తను డెవలప్ చేసుకుంటూ వెళ్తుంది అని అంటే ఇక్కడ తప్పు ఎవరిదండి? చుట్టూ అనే వాళ్ళది, తప్పు వాళ్ళది. సో అలాంటి వాళ్ళు ఎన్ని తప్పుడు నిందలేసినా ఈ అమ్మాయి డైమండ్ లానే ఉంటది. సో మొరిగే వాళ్ళు మొరుగుతానే ఉంటారు. సో ఇది వజ్రానికి బుడదకి కుక్కలకి ఉన్న తేడా. సో అలాంటి వాటి నుంచి అలాంటి తప్పుడు ప్రచారాలు మానుకొని కొంచెం మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, సో మనకి రిలేషన్స్ ఉన్నారు, సో మనం మాట్లాడే ప్రతి మాట ఏం జరుగుద్దో, మనకి రేపటి రోజు ఎలాంటి ఫలితం ఇస్తుందో అని దృష్టిలో పెట్టుకొని మనం ఏ పదమైనా వాడితే ఎవరికి కూడా ఎలాంటి మిస్కమ్యూనికేషన్స్ రావు. డైవర్స్ తీసుకొని విడిపోయినా కూడా లైక్ మా ఇద్దరు కుదరలేదు మేము విడిపోయాం, ఆ పదం వాడండి, తప్పులేదు. అంతేగాని ఆడపిల్లకి నీ దగ్గర నుంచి విడాకులు తీసుకొని వెళ్ళిన 1 yearకే 10 రకాల పెళ్లిళ్ళు 10 రకాల ప్రచారాలు చేసామనుకోండి, కొన్ని రోజులు నమ్ముతారు మన అబద్ధపు మాటలు, మన అబద్ధపు నటన. కానీ నిజం నిప్పు లాంటిది, అది ఏదో ఒక రోజు బయటకు వచ్చినప్పుడు ఏమవుద్దంటే కుండ బద్దలు కొట్టినట్టు బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఇప్పుడు దాకా చెప్పిన ఈ తప్పుడు మాటలు, నువ్వు చేసిన ఈ 10 రకాల పెళ్లిళ్ళన్నీ కూడా చివరికి నీకే రివర్స్ అవుతాయి. అందుకని చెప్పి కొంచెం తెలివితో జ్ఞానంతో బతకాలని చెప్పి నేను చెప్తున్నాను. ఆడపిల్లల పైన తప్పుడు ప్రచారాలు చేయడం మానేయమని చెప్తున్నాను. అదే విధంగా ఆడపిల్లలే కాదు అబ్బాయిల పైన కూడా ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేయకండి. ఎందుకంటే మనం మనుషులం, మనకి ఇప్పుడు ఈ కలియుగంలో ఎప్పుడు వెళ్తామో, భూమి మీద నుంచి ఎప్పుడు పుడుతున్నారో అసలు ఎప్పుడు వెళ్తున్నారో తెలియట్లేదు. కాలం అలా ఉంది. ఉన్నన్ని రోజులు కొంచెం ఒక పద్ధతిగా, ఒక మంచి వ్యక్తిత్వంతో, ఒక మంచి జ్ఞానంతో బతకమని చెప్పి నేను చెప్తున్నాను. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్న 2 భార్యాభర్తల గురించి, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు వాళ్ళతో ఎలా వ్యవహరించాలని మేడం గారు చాలా చక్కగా వివరించారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా మ్యాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.